ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా గురించి తెలుసు. ఈరోజు ఎగ్ పకోడా గురించి తెలుసుకుందాం. స్పెషల్గా ఈ ఎగ్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ముందుగా ఒక బౌల్లో 4 to 5 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారము, తగినంత సాల్ట్. పకోడీకి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, జాగ్రత్తగా వేసుకోండి. తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసి కలిపి 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు ఉడికించి కట్ చేసిన ఎగ్ తెల్ల సొన వేసి కలుపుదాం. అసలు నీళ్ళు పోయకుండా కలపండి. ఒక 10 నిమిషాలు పక్కకుంచుకుంటే ఆనియన్స్ నుంచి వచ్చే నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆనియన్స్ తీసుకొని ధనియాల పొడి, కారము, ఉప్పు కలిపి ఈ ఆనియన్స్ పై చల్లుకుందాం. ఈ ధనియాల పొడి ప్రిపరేషన్ మసాలా పాలక్ దాల్ రెసిపీ వీడియోలో చెప్పాను. దాని లింక్ క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత కరివేపాకు వేయించుకొని పక్కకు ఉంచుకుందాం. చిన్న చిన్న ఉండలుగా ఈ పకోడీ మిక్చర్ని వేసి అటు ఇటు తిప్పి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్ పకోడా ఈ ఆనియన్స్ పై వేస్తే ఫ్లేవరే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆనియన్స్తో కలిపి తింటే అబ్బబ్బబ్బా ఎంత అమోఘమైన రుచో. ఈ రెసిపీ తప్పక చేసుకొని తిని ఒక రుచికరమైన స్నాక్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీ కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి.